నిమోనియాతో పాటు పలు రకాల సమస్యలతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడికి చికిత్సనందించి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా కాపాడామని అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యుడు మనోహర్ గాంధీ తెలిపారు. తాడిపత్రికి చెందిన లక్ష్మీరంగయ్య, శ్వేత దంపతుల 3 ఏళ్ల బాలుడు రిత్విక్ నిమోనియాతో బాధపడుతూ ఉండటంతో కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. చివరికి కిమ్స్ సవీరా ఆసుపత్రిలో 10 రోజుల క్రితం చేరారు. తీవ్ర జ్వరం, నిమోనియాతో ఉన్న బాలుడికి పరీక్షలు చేసి ఎడమ ఊపిరితిత్తు చుట్టూ చీము ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. దాంతో వాట్స్ అనే విధానం ద్వారా సర్జరీ చేశామన్నారు. తర్వాత అవసరమైన మరో శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తులు, గుండె పనితనం పెంచి బాలుడి ప్రాణాలు కాపాడినట్లు వివరించారు. బాబుకు నిమోనియా వల్ల లంగ్ చుట్టూ చీము లాంటిది చేరిపోయింది అనమాట. ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమును తీసివేయాలని చెప్పేసి వ్యాట్స్ అనే సర్జరీ ఒకటి. ఆ వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు. కాకపోతే ఒక 5 days తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉన్నిందనమాట. పిల్లోడికి ఏమైందంటే ఒక సివియర్ నిమోనియా వల్ల లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేరుకుపోవడం, దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం, గుండె పనితీరు కూడా చాలా దెబ్బతినింది అనమాట. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగింది. సర్జరీ అయిన తర్వాత లీక్స్ అనేటివి మనకేం కనపడలేదు. మనకు ఈ సివియర్ నిమోనియా వల్ల ఉన్న ప్రాబ్లమ్ కూడా యాంటీబయాటిక్స్ తో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. పిల్లోడు క్రమంగా ఇంప్రూవ్ అయిపోయి ఆక్సిజన్ ఏది అవసరం లేకుండా ఎక్స్రేలు కూడా అన్ని నార్మల్ అయిపోయాయి. దాని తర్వాత పిల్లోని నార్మల్ సిచ్యుయేషన్ లో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఫాలోఅప్ కూడా వచ్చాడు పిల్లోడు బాగానే.